మాఘపురాణం 8వ అధ్యాయం. దత్తాత్రేయుడు కార్తవీర్యార్జునుడికి ఉపదేశమిచ్చుట. దత్తాత్రేయుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క అంశమును జన్మించినాడు. అతడు కూడా లోక కళ్యాణం కొరకు జన్మించినారు. త్రిమూర్తులు దత్తాత్రేయుని రూపమును జన్మించి ఉన్నారు. దత్తాత్రేయుని కాలంలో కార్తవీర్యార్జునుడను క్షత్రియ వీరుడు మాహిష్మతి అను నగరమును రాజధానిగా చేసుకుని పాలించుచుండెను. అతనికి గురువర్యులు దత్తాత్రేయులు. ఒకనాడు కార్తవీర్యార్జునుడు దత్తాత్రేయుని ఆశ్రమునికి వెళ్ళి నమస్కరించి, గురువర్య, మీ అనుగ్రహం వలన అనేక విషయములు తెలుసుకుని ఉంటిని, కానీ మాఘమాసం యొక్క మహత్యమును విని ఉండలేదు. కావున మాఘమాసం యొక్క విశిష్టత గురించి, మాఘమాస ఫలము గురించి నాకు వివరించవలసినదిగా కోరుచున్నాను అని దత్తాత్రేయుని కోరెను. దత్తాత్రేయుడు కార్తవీర్యార్జునుని కోరికను మన్నించి ఈ విధంగా వివరించెను. భూపాల, భరతఖండంలోనున్న పుణ్యనదులకు సమానమైన నదులు ప్రపంచమందా ఎచ్చటనూ లేవు. ఈ నదులలో ముఖ్యమైనవి 12. అందుచేతనే వీటికి పుష్కర ప్రవేశం కలుగుచున్నది. బృహస్పతి ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క రాశి అందున్నప్పుడు ఆయా నదులకు పుష్కర ప్రారంభమగును. కనుక అటువంటి నదుల యందు స్నానం చేసి దాన ధర్మములు ఆచరించిన ఎడల దాని వలన కలుగు ఫలము వర్ణించటకు నాకు కూడా సాధ్యము కాదు. అందున మాఘమాసమందు నదిలో స్నానం చేసిన గొప్ప ఫలితము కలుగుటే కాక జన్మరాహిత్యము కూడా కలుగును. కనుక ఏ మానవుడైనను మాఘమాసంలో సూర్యుడు మకర రాశి అందుండగా మాఘస్నానం చేసి ఒక సద్బ్రాహ్మణునకు దాన ధర్మములు చేసినచో పంచమహాపాతకములు చేసిన వాడైనను ముక్తి పొందగలడు అని దత్తాత్రేయుడు కార్తవీర్యార్జునికి ఇంకనూ ఈ విధంగా చెప్పుచున్నాడు. పూర్వకాలమున గంగానదీ తీరపు ఉత్తర భాగమున భాగ్యపురం అను పట్టణం కలదు. అందు నివసించి జనులు కుబేర్లు వలె ఉన్నారు. ఆ నగరంలో హేమాంబరుడను వైశ్యుడు కలడు. అతడు గొప్ప ధనవంతుడు, బంగారు నగలు నాణెములు రాసుల కొలది ఉన్నవాడు. కొంతకాలమునకు హేమంబరుడు చనిపోయాను. తండ్రి చనిపోగానే అతని కుమారులిద్దరూ తండ్రి ఆస్తిని భాగములుగా చేసి పంచుకొని ఇష్టం వచ్చినట్లు పాడు చేయుచుండ్రి. ఒకనాడు పెద్ద కుమారుడు ఉద్యానవనములో విహరించుచుండగా కర్మవశాత్తు త్రాచుపాము కరొడిచే నోటి వెంట నొరగలు గ్రక్కుచూ చనిపోయినాడు. ఆ విధముగా హేమాంబరుని కుమారులిద్దరూ చనిపోయినారు. యమదూతలు వచ్చి వారిద్దరిని యమలోకంలో తీసుకుని వెళ్ళిరి. చిత్రగుప్తుడు వారి జాబితాను చూసి పెద్దవాణిని నరకంలో పడవేయమన్నారు, రెండవ వాణిని స్వర్గమునకు పంపించమన్నాడు. అప్పుడు చిత్రగుప్తునితో ఇలా అన్నాడు, అయ్యా, మేమిద్దరము ఒకే తండ్రి బిడ్డలము, ఇద్దరము ఒక విధంగానే పాపములు చేసి ఉన్నాము. అయినా అతనికి నరకమును నాకు స్వర్గమును ఎలా ప్రాప్తించునని అడిగాను. ఆ మాటలకు చిత్రగుప్తుడు, ఓయి వైశ్యపుత్ర, నీవు నీ వేష్యను కలుసుకుంటకు ప్రతిదినము ఆమెతో సంగమించి గంగా నదిని దాటి అవతల గట్టున నీ మిత్రుని ఇంటికి వెళ్ళి వచ్చుచుండెడి వాడువు. అట్లనే మాఘమాసంలో కూడా నదిని దాడుతుండగా కెరటాల జల్లులు నీ శిరస్సుపై పడినవి. అందువలన నీవు పవిత్రుడైనావు. మరొక విషయం ఏమనగా నీ మిత్రుడు బ్రాహ్మణుడు. ప్రతినిత్యము బ్రాహ్మణ దర్శనం చేసినచో గోహత్యాది మహాపాపములు కూడా నశించును. కాన విప్రుని చూచుట వలన నీకు మంచి ఫలితమే కలిగినది. అదియును కాక ఆ బ్రాహ్మణుడు జపించు గాయత్రి మంత్రమును కూడా నీవు వినియున్నావు. గంగానదిలోని నీరు నీ శరీరం మీద పడినది కనుక నీ పాపములు నశించినందున నిన్ను స్వర్గానికి పంపుచున్నాను అని చిత్రగుప్తుడు వివరించెను. ఆహా, ఏమి నా భాగ్యము! గంగాజలము నా మీద పడినంత మాత్రమే నాకింతటి మోక్షము కలిగినదా అని వైశ్యకుమారుడు సంతసించి దేవదూతలతో స్వర్గలోకమునకు వెళ్ళిపోయాను. ఇంతటితో మాఘపురాణం 8వ అధ్యాయం సంపూర్ణము. ఇంకా మరెన్నో పురాణాలు, ఇతిహాసాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.